పాపులర్ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్కార్ట్ హిందూ ఉద్యోగులపై వివక్ష చూపిస్తుందని గత వారం దుమారం రేగింది. ఇక తమ ఉద్యోగుల డ్రెస్ స్టైల్ కోడ్ నిబంధనలు ఇస్తూ లెన్స్కార్ట్ యాజమాన్యం బురకా ధరించడం నిషిద్ధం, కానీ హిజాబ్ ధరించవచ్చు. అలాగే సిక్కులు తలపాగా ధరించవచ్చు, కానీ మత చిహ్నాలను ప్రదర్శించే బొట్టు, బింది ఉండకూడదు. పెళ్లైన స్త్రీలు పెట్టుకునే సింధూరం పెట్టుకోకూడదు. మరీ తప్పనిసరి అయితే కొద్దిగా కనిపించకుండా పెట్టుకోవాలి. మెహందీ ఉండకూడదు. చేతులకు మతపరమైన టాటూలు ఉండకూడదు. అలాగే కలవా అంటే పవిత్రమైన రంగు దారాలు ధరించకూడదు అని నిబంధనలు పెడితే సోషల్ మీడియాలో అది తీవ్ర చర్చకు దారితీస్తే సంస్థ యజమాని పీయూష్ బన్సాల్ అబ్బే అదేం లేదు, అవి పాత నిబంధనలు, ప్రస్తుతం అటువంటి వివక్ష లేదు అని సమర్థించే ప్రయత్నం చేస్తే ఇది ఇంకా సాగదీస్తే వ్యాపారానికి ఇబ్బంది అని బహుశా అనుకున్నాడేమో. లెన్స్కార్ట్ హిందువులకు క్షమాపణ చెబుతూ వివాదాస్పద అంశాలన్నింటినీ తొలగించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏదేమైనా హిందువుల దెబ్బకి ఒక కార్పొరేట్ సంస్థ దిగొచ్చి క్షమాపణ చెప్పడమే కాదు, వాళ్ళ రీతినే మార్చుకుంది. అది హిందువుల ఐక్యత అంటే. అలా ఐక్యంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.